దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామని మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారండి? మీ అందరి కోసం మేము ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ క్షేమము కొరకు, బిడ్డల చదువుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ధ్యానందాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుచున్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మాట వెనుక శ్రమల గుండా ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు కన్నీటి ప్రవక్త ఇర్మియా వారిని ఎంతో హెచ్చరించాడు. దేవుని మాట వారు విన్నప్పుడు వారు దీవించబడ్డారు. దేవుని మాటను వ్యతిరేకించబడినప్పుడు శ్రమల గుండా ప్రయాణం చేశారు. అయినను ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన జాలిపడ్డాడు. మన జీవితాల్లో కూడా దేవుని మాట వింటే ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఎటువంటి కష్టములైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా దేవుడు తీర్చటానికి ఇష్టపడుతున్నాడు. కారణం, మనల కన్న తండ్రి అయిన యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మన పాపములు మనం ఒప్పుకుని విడిచిపెడితే ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారు. అవును ప్రియులారా, ఆయన క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు. గనుక ఆ నమ్మకమైన దేవుని పాదాల పట్టుకొని ఎల్లప్పుడూ విధేయత కలిగి జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథంలో వ్రాయబడింది 22:21లో ఆయనతో సహవాసము చేస్తే మనకు మేలు నెమ్మది కలుగుతుంది, క్షేమము కలుగుతుంది. గనుక దేవుని బిడలారా, దేవుని యొక్క సహవాసములో మనం ప్రతినిత్యం నడిచేవారిగా ఉండాలి. దానియేలు గారికి కష్టం వచ్చింది, అన్యాయంగా నిందలు మోపారు, సింహాల బోనులో వేశారు. దానియేలు గారి నమ్మకముగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించాడు గనుక సింహాల నోళ్లను దేవుడు మూసి ఆయనకు క్షేమమిచ్చి ఆయనను బ్రతికించి ఆ బబులోను సామ్రాజ్యములో గొప్ప జ్ఞానవంతుడుగా, ప్రవక్తగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. గనుక నమ్మకమైన దేవుని యొక్క సన్నిధానములో మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ ప్రభుని ఆరాధించి ఆయన రాజ్యమునకు వారసులుగా మారాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. నువ్వు నమ్మదగిన దేవుడవు, వాత్సల్యత కలిగిన దేవుడవు. మమ్మల్ని క్షమించండి, మీ భద్రత మాకు దయచేయండి. మీ సన్నిధానములో పరిశుద్ధంగా బ్రతుకు భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని, ఈ దినం ఆశీర్వాదకరంగా మార్చమని, చదువుకునే బిడలకు తోడై ఉండి వారి ఎగ్జామ్స్లో జయమిమ్మని, జ్ఞానము దయచేయమని, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, సమస్యలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఈ వారమంతా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.